ప్లీజ్ కూర్చోండి. అలాగే. సరోజారావు గారు, మీరు మా ఇంట్లో అడుగు పెట్టడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. మేం మాత్రం ఈ మూమెంట్ని మా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేం ఆనంద భైరవి గారు. మీ కుటుంబంతో బంధుత్వం కలుపుకోవడానికి మేమిలా రావడం ఖచ్చితంగా ఇది ఆ దైవ సంకల్పమేనండి. ఆ రోజు ఎవరో మీ కుటుంబం గురించి తప్పుగా చెప్పారు. అది వాళ్ళ దురుద్దేశమే కావచ్చండి. కానీ ఆ సంఘటన జరగటం మూలంగా మాకు మీ కుటుంబం గురించి, మీ గొప్పతనం గురించి మరింతగా తెలుసుకునే మహాభాగ్యం కలిగింది. మమ్మల్ని ఇంత మంచిగా అర్థం చేసుకోవటం మీ గొప్ప సంస్కారానికి నిదర్శనం సరోజారావు గారు. అందుకే ఆ దేవుడు కలపాలి అనుకున్న బంధాల్ని ఎవరు ఎన్ని దుర్మార్గపు ఆలోచనలు చేసినా అవి కలవకుండా మానవు అని ఆ పాపపు మెదడుకి ఏ పాటికే అర్థమైపోయి ఉంటుంది. కదండి వదిన గారు? ఆహా, వదిన గారు అని పిలిచారా? మీ నోట ఆ పిలుపు వింటున్నందుకు నాకు భలే గొప్ప ఆనందంగా ఉంది వదిన గారు. అబ్బో, వీళ్ళప్పుడే వరుసలు కూడా కలిపేసుకుంటున్నారే. పాపం ఇల్లెలగ్గానే పండగ వచ్చేసింది, పరవాణం వండేసుకుందాం అనుకుంటున్నారమ్మీ. కానీ ఇక్కడ ఇల్లలికింది పెట్రోల్తో అమ్మా. మరి కాసేపట్లో కొంప తగలబెట్టేయటానికి నిప్పు లాంటి నిజం ఒకటి బయటపడుతోందని వీళ్ళకి తెలియట్లేదు పాపం. వదిన గారు, ఆ అమ్మాయిని మీరు మా ముందుకు పిలిపించడానికి ముందే నేను మీకు ఒక ప్రామిస్ చేయాలని అనుకుంటున్నా. ప్రామిసా? ఏంటి చెల్లమ్మా? ఏ సమస్యలు ఇక ముందు ఎవరు సృష్టించినా, ఎవరి మాటలు నా చెవికి చేరినా మా మనసుకి చేరనివ్వను, గడప దాటి మా నట్టింటికి రానివ్వను. ఇది నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మీ గడప నుండే నేను వియ్యం అందుకుంటాను. ఇది నా కుటుంబం తరపున ముందుగానే మీకిస్తున్న మాట. ఓరి 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 ఓరి, ఏందమ్మే వీళ్ళ ఓవర్ యాక్షను మామూలుగా లేదుగా. జస్ట్ ఏ ఫ్యూ మినిట్స్, ఈ ఎఫెక్షన్ ఇన్ఫెక్షన్ అయిపోతుంది. ఈ ఆనంద నిలయం అల్లల్లాడిపోతుంది. అక్క, ఒక్క నిమిషం. ఒక్క నిమిషం అండి. ఏమైంది ఆనంద? లహరి అప్పుడే రెడీ అయిపోయింది కదా? లహరి గదిలో లేదక్క. లేకపోవడం ఏంటి? అవునక్క, ఎక్కడికి వెళ్ళిందో కూడా అర్థం కావట్లేదు. ఫోన్ కూడా చేశాను, పని చేయట్లేదు. ఆ అబ్బాయి వాళ్ళు ఇంట్లో ఉన్నారు. ఈ టైంలో అమ్మాయి ఇంట్లో లేదంటే మన పరువు ఏమైపోవాలి? ఆనంద, ఇప్పుడేం చేయాలి? నాకు ఏం అర్థం కావట్లేదక్క. అక్క, ఓ పంచి, నువ్వేదో ఒకటి చెప్పి వాళ్ళని కాస్త మేనేజ్ చేయి. నేను బయటికి వెళ్ళి లహరి ఎక్కడున్నా వెంట పెట్టుకునొస్తాను. అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియకుండా ఎలా ఇది సాధ్యం ఆనందా? సమస్య ఏదైనా మొండిగా ఎదురెళ్లడమే నాకు తెలిసిన పరిష్కారమక్క. ఆనంద వదిన గారు ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు? ఇప్పుడే వచ్చేస్తారులే వదిన గారు. ఆ అమ్మాయికి నగ ఒకటి ఆర్డర్ ఇచ్చింది. అది తను వెళితే గాని షాప్ నుంచి చేతికివ్వరు. అందుకే వెళ్ళింది. అవునా, సరే సరే. స్వీట్స్ తీసుకోండి వదిన గారు. పర్వాలేదు వదిన గారు. చూడండి, అబ్బాయిని ఏమన్నా అడగాలనిపిస్తే అడగమని చెప్పండి. ఆ తర్వాత అది అడగలేదు ఇది అడగలేదని అంటారేమో.
లహరి ఏంటి ఇలా వస్తుంది? పెళ్లి చూపులు కదా తనకి ఈరోజు. ఇప్పుడు నేను లహరిని ఇలా డైరెక్ట్గా కలిస్తే నేను ఇలా బయట ఎందుకున్నానో చెప్పాలి. జరిగిందేది నేను ఎవ్వరికీ చెప్పుకోలేను. ఎలా? ఏం చేయాలి? హలో వదినా. లహరి ఎక్కడున్నావమ్మా? అది వదినా, నేను పోలీస్ స్టేషన్కి వెళ్తున్నా లొంగిపోవడానికి. లహరి నీకేమైనా పిచ్చి పట్టిందా? లొంగిపోవడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఏంటి? తప్పట్లేదు వదినా. ఆ మహేష్ గాడి మర్డర్ విషయం పేపర్లో కూడా వచ్చింది వదినా. పోలీసులు హంతకురాలి కోసం వెతుకుతున్నారంట. అంటే నేను ఎక్కడ దాక్కున్నా పోలీసులకి ఏదో ఒక క్షణాన దొరికిపోవడం గ్యారంటీ వదినా. నేనే కిల్లర్ని అని పోలీసులు తెలుసుకొని మన ఇంటికొస్తే ఫ్యామిలీ పరువు పోతుంది కదా వదినా. అందుకనే నేనే ముందుగా వెళ్ళి స్టేషన్లో లొంగిపోవాలని డిసైడ్ అయ్యాను. హలో లహరి, నువ్వు చాలా పొరపాటుగా ఏదేదో థింక్ చేస్తున్నావు. నువ్వు అనుకున్నట్టేమీ జరగదు. ఇప్పుడు నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్లో లొంగిపోతే మాత్రం ఈ విషయం బయటకు రాదనుకుంటున్నావా? ఖచ్చితంగా న్యూస్ బయటకు వస్తుంది. అది పెద్ద ఇష్యూనే అవుతుంది. చూడు లహరి, నువ్వు అనవసరమైన తొందరపాటు నిర్ణయం తీసుకొని ఉన్న చిన్న చిన్న అవకాశాలని కూడా చేజార్చుకోవద్దు. అయ్యో వదినా. అయ్యో లహరి, కాస్త నా మాట వినమ్మా.